సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 3 రోజుల పర్యటనలో భాగంగా భారతదేశానికి రాబోతున్నారు. తెలంగాణలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఒక ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొనబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం 10 లక్షలు కడితే చాలు ఒక సెల్ఫీ తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆఫర్ కూడా ఉంది. 4 డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్తున్నారు. అందులో కోల్కతాలో, ఎందుకంటే అక్కడ ఫుట్బాల్ చాలా ఫేమస్గా ఉంటుంది అనేది, ఒక ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్కి 70 feet ఒక ఐడల్, ఒక స్టాచ్యూని ఏర్పాటు చేశారు. దాన్నే స్వయంగా మెస్సీయే ప్రారంభం చేసుకోబోతున్నారు. తన విగ్రహానికి తనే ఓపెనింగ్ చేస్తున్నారు, అన్వీలింగ్ హిజ్ ఓన్ స్టాచ్యూ. ఇది ఏమైపోయిందంటే, ఇనిషియల్గా మెస్సీ వాజ్ సపోజ్ టు కమ్ టు కేరళ. అక్కడ పెద్ద క్యాంపెయిన్ నడిచింది లాస్ట్ ఆల్మోస్ట్ 6 నెలల నుంచి. కింగ్ ఫిషర్ వాళ్ళు స్పాన్సరు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఛానల్లో మెస్సీ వస్తున్నాడని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. కానీ తర్వాత మనకి తెలిసింది మెస్సీ రావట్లేదు, ఎందుకంటే మెస్సీ కూడా కాంట్రవర్సీ తెలిసిపోయింది. డబ్బులు, ఈయన చెప్పిన డబ్బులు ఒకటి, వాళ్ళు కలెక్ట్ చేసిన డబ్బులు ఇంకోటి, స్పాన్సర్ ఏమో 10 మంది దగ్గర ఇంకా కలెక్ట్ చేసుకున్నారు డబ్బులు. మెస్సీకి ఏమో దాని నుంచి 20% ఇస్తున్నారు. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటివన్నీ వచ్చాయి. ట్రంప్ గ్రూప్ దగ్గర నుంచి కూడా వచ్చింది, ఆ తర్వాత వంతారా వచ్చింది. వీళ్ళందరూ కూడా బిగ్ పర్సనాలిటీస్, ఫిల్మ్ పర్సనాలిటీస్ వచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు ఎవరు వేశారు? వంటారా వాళ్ళు ఒక రీహాబిలిటేషన్ పార్క్ స్టార్ట్ చేశారు కదా మహారాష్ట్ర. దాని వ్యతిరేకంగా ఎవరు కేసు వేశారు సుప్రీంకోర్టులో? వీళ్ళే చేశారు. రేవంత్ రెడ్డి గారు అదానీ గారితో ఫోటో తీస్తే జాలీగా ఆయనకు ప్రాబ్లం, శశి తరూర్ లాగా అయిపోతారు ఆయన కూడా. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 3 రోజుల పర్యటనలో భాగంగా భారతదేశానికి రాబోతున్నారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్, గోట్ టూర్లో భాగంగా కోల్కతాలో ఆయనకి 70 అడుగుల విగ్రహాన్ని, తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించబోతూ ఉంటే, తెలంగాణలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఒక ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొనబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం 10 లక్షలు కడితే చాలు ఒక సెల్ఫీ తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆఫర్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఎందుకని ఒక కాంట్రవర్సీ కూడా వినిపిస్తోంది. యాక్చువల్గా మెస్సీకి సంబంధించి ఆయన టూర్ని ఎవరు డిజైన్ చేశారు, ఆయన ప్రోగ్రామ్కి ఎవరు పే చేస్తున్నారు, ప్రభుత్వం ఎంత కంట్రిబ్యూట్ చేస్తోంది, ఈ మెస్సీ పర్యటన కోసం ఎంత బడ్జెట్ని కేటాయించింది అనేటువంటి క్వశ్చన్స్ ఎందుకని వినిపిస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే సార్. సో మెస్సీ ఫర్ ద ఫస్ట్ టైం మన దగ్గరికి వస్తున్నాడు అనుకున్నప్పుడు 4 డిఫరెంట్ ప్లేసుల్లోకి వెళ్తున్నారు. అందులో కోల్కతాలో, ఎందుకంటే అక్కడ ఫుట్బాల్ చాలా ఫేమస్గా ఉంటుంది అనేది, ఒక ఫస్ట్ ఫుట్బాల్ ప్లేయర్కి 70 feet ఒక ఐడల్, ఒక స్టాచ్యూని ఏర్పాటు చేశారు. దాన్నే స్వయంగా మెస్సీయే ప్రారంభం చేసుకోబోతున్నారు. తన విగ్రహానికి తనే ఓపెనింగ్ చేస్తున్నారు, అన్వీలింగ్ హిజ్ ఓన్ స్టాచ్యూ. ఇది ఏమైపోయిందంటే, ఇనిషియల్గా మెస్సీ వాజ్ సపోజ్ టు కమ్ టు కేరళ. అక్కడ పెద్ద క్యాంపెయిన్ నడిచింది లాస్ట్ ఆల్మోస్ట్ 6 నెలల నుంచి. కింగ్ ఫిషర్ వాళ్ళు స్పాన్సరు, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఛానల్లో, అక్కడ లోకల్ ఒక ఛానల్ ఉంది రిపోర్టర్ టీవీ అని చెప్పి, వాళ్ళు స్పాన్సర్, వాళ్ళ చైర్మన్ ఏమో 80 లక్షలు కట్టాము అడ్వాన్స్గా, ఇంకా 3 కోట్లు కట్టాల్సి వస్తుంది మెస్సీ కోసం అని ఓపెన్గా చెప్పారు. మెస్సీస్ ఫాదర్ మెస్సీ వాళ్ళ ఫాదర్ రన్ చేస్తారు వీళ్ళ ఏజెన్సీ. కంప్లీట్ మేనేజ్మెంట్ ఆయన చూసుకుంటారు. మెస్సీ రావాలన్నా, మెస్సీ ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ ఫాదర్ డిసైడ్ చేస్తారు అమౌంట్ ఎంత. కేరళ వాళ్ళు చెప్పిన అంచనా ప్రకారం వాళ్ళ దగ్గర అడిగిన అమౌంట్ 2 నుంచి 6 కోట్ల దాకా మెస్సీ కేరళకి ఒక రోజుకి రావడానికి. అక్కడ గవర్నమెంట్ అడిగారా, స్పాన్సర్స్ అడిగారు? ఎవరిని? గవర్నమెంట్ అడిగారు. గవర్నమెంట్ చెప్పారు మేము ఇవ్వలేము. స్పాన్సర్ని పిలిపించుకున్నారు. ఈ ఛానల్ వాళ్ళు వచ్చారు, మేము స్పాన్సర్ చేస్తాం. అప్పుడు తెలిసిపోయింది అక్కడున్న లోకల్ గ్రౌండ్ ఫీఫా స్టాండర్డ్స్కి లేదని చెప్పారు. సో ఆ గ్రౌండ్ కూడా మేము రిపేర్ చేస్తామని చెప్పి కేరళలో పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇది మెస్సీ వస్తున్నాడని చెప్పి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. కానీ తర్వాత మనకి తెలిసింది మెస్సీ రావట్లేదు, ఎందుకంటే మెస్సీ కూడా కాంట్రవర్సీ తెలిసిపోయింది. డబ్బులు, ఈయన చెప్పిన డబ్బులు ఒకటి, వాళ్ళు కలెక్ట్ చేసిన డబ్బులు ఇంకోటి, స్పాన్సర్ ఏమో 10 మంది దగ్గర ఇంకా కలెక్ట్ చేసుకున్నారు డబ్బులు. మెస్సీకి ఏమో దాని నుంచి 20% ఇస్తున్నారు. సో మొత్తం టూర్ క్యాన్సిల్ అయిపోయింది. దిస్ వాజ్ సపోజ్ టు బి లాస్ట్ సెప్టెంబర్, ఈ సెప్టెంబర్లో.
సరే మెస్సీ నెక్స్ట్ దాంట్లో మెస్సీ విల్ కమ్ విత్ అర్జెంటీన్ టీమ్ బై మార్చ్ అని చెప్పి లేటెస్ట్ పుకార్లు అక్కడ నడుస్తుంది. అప్పుడే ఈ ప్రోగ్రామ్ ఫైనలైజ్ అయింది. ఇది కాగానే నేను ఆ కేరళలో ఉన్న కొన్ని ఛానల్స్కి స్క్రీన్ షాట్ పంపించాను ఇక్కడి నుంచి. అప్పుడు అనౌన్స్మెంట్ జరిగినప్పుడు హైదరాబాద్కి వస్తున్నారు. బికాజ్ హైదరాబాద్ ఒరిజినల్ లిస్ట్లో లేకుండే, ముంబై, ఢిల్లీ, కోల్కతా అంతే. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇంక్లూడ్ అయింది. ఎంత డబ్బులు ఇస్తున్నారో మనకు తెలియదు, బట్ డబ్బులు ఇవ్వకుండా మెస్సీ రారు, దట్స్ ఫర్ ష్యూర్. ఎవరో డబ్బులు కడుతున్నారు. ఫార్ములా 3 లాగా మన ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ నడిపించిన కార్ల కోసం కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఒక లోకల్ స్పాన్సర్ ఇచ్చిన డబ్బులు, అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చారు అప్పుడు. అవును, అది పెద్ద ఎంక్వైరీ కేసు, అరవింద్ కుమార్ వ్యతిరేకంగా కేసు అంతా నడుస్తుంది. 55 crores అనేది. అదే దిస్ ఆల్సో వన్ నీడ్స్ టు హ్యావ్ ఇన్ఫర్మేషన్, ఎవరు ఇస్తున్నారు డబ్బులు. మెస్సీ రావడానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు, రానియండి, మంచిది, ఒక బ్రాండ్, హైదరాబాద్ తెలిసిపోతుంది. కానీ సంబడి ఈజ్ పేయింగ్ ఫర్ ఇట్. ఇంగ్లీష్లో అంటారు దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. సంబడి ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు దానికోసం ఉన్న మొత్తం బెనిఫిట్స్ పెండి తీసుకుంటారు వాళ్ళు. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మెస్సీని కలవాలంటే 10 లక్షలంట ఒక ఫోటో. అది కాకుండా 6 ప్రొఫెషనల్ ఫుట్బాలర్స్తో ఫోటోగ్రాఫర్ కోటి, గంట సేపు లాంజ్లో కూర్చొని అక్కడ ఉన్న ఫుడ్ అంతా తినొచ్చు, అన్నీ కలిపితే 10 లక్షలు. న్యాచురల్లీ ఈ 10 లక్షలు వేయడానికి చాలామంది ఉంటారు రెడీగా. బట్ ఓన్లీ దే ఆర్ సెలెక్టింగ్ 100. ఫుట్బాల్ పిచ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. టికెట్లు చూడండి, ప్రొఫెషనల్ మ్యాచ్ కన్నా ఎక్కువ టికెట్ రేట్ ఉన్నాయి ఇక్కడ. ఫీఫా టోర్నమెంట్ కాదు, ఫీఫా ఆథరైజ్ టోర్నమెంట్ కాదు. రేవంత్ రెడ్డి కొంతమంది ఫుట్బాలర్స్ అని ఆడుతున్నారు. అగైన్ ఇట్ ఇస్ అ గుడ్ థింగ్, బికాస్ ఒక స్టేట్ ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడడం అంటే పినరాయి విజయన్తో కాదు, సిద్ధరామయ్య గారితో కాదు. ఎగ్జాక్ట్లీ, అందులో పర్ఫెక్ట్ గా ఫిట్ ఉండాలి, స్టాలిన్తో కూడా కాదు. సో డెఫినెట్గా పినరాయి విజయన్ న్యూస్ డూయింగ్, ఆయన చేయలేకపోయిన పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ కవిత గారు ఇక్కడ మనం మెయిన్గా అర్థం చేసుకోవాలి అంటే, మొన్న కూడా తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఒక పెద్ద గ్లోబల్ సమిట్ చేశారు. ఎంతమంది టాప్ బిజినెస్ మ్యాన్ వచ్చారు చెప్పండి ఇండియాలో, ఎంతమంది ఫారిన్ డిగ్నిటరీస్ వచ్చారని చెప్పండి. నేను ఆర్గనైజ్ చేసిన తప్పని చెప్పట్లేదు, మంచిది, ఆర్గనైజ్ చేయండి. 150 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. తెలంగాణ రైజింగ్ అని చెప్పి ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది ఒక ముంబై ఫర్మ్ విస్క్రాఫ్ట్కి. మీరు తెలంగాణలో ఎంతోమంది ఈవెంట్ మేనేజ్మెంట్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా స్మార్ట్, వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఏం చేశారు, అవుట్సోర్స్ చేసేసారు. మన కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తారు చూడండి, సబ్ కాంట్రాక్ట్ చేసేసారు. ఒకరినో ఇద్దరినో పెట్టుంటాడు సూపర్వైజ్ చేయడానికి ఈవెంట్కి, అంతే. కానీ అంతా హైదరాబాద్ వాళ్ళతో చేయించుకున్నారు. కానీ డబ్బులు బిల్డింగ్ వాళ్ళకే అయింది 150 కోట్లు నుంచి. చాలా ఐ థింక్ మై ఎక్స్పెక్టేషన్ ఇస్ అరౌండ్ 20-30 crores ఈవెంట్ మేనేజ్మెంట్లో వెళ్ళి ఉంటుంది ఈజీగా. కానీ మీరు ఇంత చేసిన తర్వాత మీరు అంటున్నారు 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ 5,75,000 కోట్లు వచ్చాయి. ఎంత, ఎవరైనా ఎంఓయూ సైన్ చేశారా లేకుంటే యాక్చువల్ అగ్రిమెంట్ సైన్ చేశారా? కొంతమంది ఇది పేరు చదివితేనే నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే ఐ నో దిస్ పీపుల్ వెరీ వెల్. వాళ్ళకి అంత కెపాసిటీ లేదు. కానీ ముఖ్యమంత్రితో ఒక ఫోటో తీసుకొని, వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నిలబడి ఫోటో తీసుకొని, లేకుంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళ ఆఫీస్లో ఫ్రేమ్ చేసి పెడతారు. ఏ లేబర్ డిపార్ట్మెంట్ వాడు వచ్చినా, ఏ పోలీసు వాడు వచ్చినా లోపలికి ఎంటర్ కాడు, ముఖ్యమంత్రి ఫోటో అంతా చనిపోదాం మనం బయటికి. దీనికోసం దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి మూవీ, కానీ ఈ ప్లానింగ్ 1 సంవత్సరం ముందు జరగాలండి. నేను కూడా చాలా మటుకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశాను. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మెనీ టీమ్స్ లైక్ దట్. వాళ్ళకి యూజువలీ మనం ఒక ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి ఒక 30 నుంచి 40 స్పీకర్ని పిలవాలంటే కూడా వాళ్ళకి మనం 2 సంవత్సరాల ముందే నోటీస్ ఇవ్వాలి. అప్పుడు కొంతమంది 1 సంవత్సరం ముందు ఇచ్చినా కానీ వాళ్ళు ఏమంటారు, సారీ మై క్యాలెండర్ ఇస్ ఫుల్. దీస్ ఆర్ బిగ్ నేమ్స్ అన్నమాట. సో మీరు ఒక ఎలాన్ మస్క్ కానివ్వండి, లేకుంటే ఒక బిల్ గేట్స్ని కానివ్వండి, లేకుంటే ఒక లారీ ఎలిస్ అని కానీ, వీళ్ళని శామ్ ఆల్టన్ని తీసుకురావడానికి వీళ్ళు ఎందుకు ట్రై చేయలేదు? మోదీ గారిని కలిసి మేము వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అని సత్యనారాయణ గారు, అమెజాన్ కంపెనీ వాళ్ళు రిప్రజెంటేటివ్ ఢిల్లీకి వెళ్ళి అనౌన్స్ చేశారు. అదే ఎంఓయూలో ఇక్కడ కూడా అదే అమౌంట్ కమిట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ మోదీ గారి దగ్గర జరిగింది. ఎవరైనా కానీ హైదరాబాద్, తెలంగాణ $3 trillion ఎకానమీ అంటున్నారు. ఎస్, ఐ ఆల్సో అగ్రీ విత్ ఇట్. వీ హ్యావ్ టు గో ఫర్ దాట్. దర్ ఇస్ నో డౌట్ ఇన్. తెలంగాణ జీసీసీ కేపబిలిటీ సెంటర్స్లో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. కానీ ఇట్లాంటి ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ప్రిపరేషన్ లేకుండా తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఐ థింక్ ద లాస్ట్ డే ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు అంతే. కానీ ఒక పెద్ద పేరు నేను చూడలేదు ఎక్కడ బిగ్ నేమ్స్.
ఒక అదానీనో ఒక అంబానీనో ఎవరైనా కానివ్వండి, పెద్ద పేర్లు టాటా గ్రూప్ నుంచి చంద్రశేఖరన్ గారు ఎవరు నాకైతే కనిపించలేదు. మీకు బహుశా మీకు కనిపించండి, నాకైతే కనిపించలేదు. మేబీ ఐ స్టాండ్ కరెక్టెడ్. కామెంట్ సెక్షన్లో వాళ్ళ పేర్లు కూడా పెట్టచ్చు ఎవరన్నా మన వ్యూవర్స్. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటివన్నీ వచ్చాయి. ట్రంప్ గ్రూప్ దగ్గర నుంచి కూడా వచ్చింది, ఆ తర్వాత వంతారా వచ్చింది. వీళ్ళందరూ కూడా బిగ్ పర్సనాలిటీస్, ఫిల్మ్ పర్సనాలిటీస్ వచ్చారు. ఇక్కడ మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ పెడతాము అనేది, అటు యూటేక్ మనకి హెల్త్ సెక్టర్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ కావచ్చు, అండ్ ఎనర్జీకి సంబంధించి బయో ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ అవుతున్నాయి. టూరిజం కూడా ఎగ్జాక్ట్లీ, టూరిజం ఇవన్నీ చేయండి. ఇట్స్ వెరీ గుడ్ ఎఫర్ట్, నో డౌట్. వంటారా గురించి, వంటారా మీద కేసు ఎవరు వేశారండి? సుప్రీంకోర్టులో కేసు ఎవరు వేశారు? వంటారా వాళ్ళు ఒక రీహాబిలిటేషన్ పార్క్ స్టార్ట్ చేశారు కదా మహారాష్ట్ర. దాని వ్యతిరేకంగా ఎవరు కేసు వేశారు సుప్రీంకోర్టులో? వీళ్ళే చేశారు. కాంగ్రెస్ ఈకో సిస్టమ్ నుంచి వచ్చి కేసు వేశారు వాళ్ళు అడ్వకేట్. అది కొట్టుపడేశారు సుప్రీంకోర్టు. ఒక ఎంక్వైరీ కమిషన్ పెట్టారు. ఎంక్వైరీ కమిషన్ వెంటే దే సెడ్ చాలా బాగా చేస్తున్నారు రీహాబిలిటేషన్, నథింగ్ రాంగ్ విత్ ఇట్ అని చెప్పారు. అప్పుడు కూడా వీళ్ళు ఇడవలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో జయరాం రమేష్ కానీ పవన్ ఖేరా కానీ ఇదే వంటారా అని తిట్టారు వాళ్ళు. అంటారంటే అందరికీ తెలిసిన అంబానీ గారి కంపెనీ. అదానీనైతే ముట్టరు, ఎందుకంటే రాహుల్ గాంధీకి పిచ్చి పట్టేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అదానీ గారితో ఫోటో తీస్తే జాలీగా, ఆయనకు ప్రాబ్లం శశి తరూర్ లాగా అయిపోతారు ఆయన కూడా. సో ఇది ప్రాబ్లం. ఒక మీరు తెలంగాణను ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా యూ డూ ఇట్, కానీ ప్లానింగ్తో సహా చేయాలండే. ఇప్పుడు మెస్సీని తీసుకొస్తున్నారు, ఎస్, అగైన్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎండ్ రిజల్ట్ ఏంటి? మెస్సీని తీసుకొచ్చారు, అయిపోయింది. హైదరాబాద్ పోలీస్ టీం ఒక టైంలో కవిత గారు వాజ్ ఇండియాస్ #1 ఫుట్బాల్ టీం. హైదరాబాద్ పోలీస్ పెద్ద పెద్ద ప్లేయర్స్. అది కాకుండా మన ఒలింపియన్ లెవెల్లో కూడా పీటర్ తంగరాజ్ కానీ కన్నన్ కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు అందరూ హైదరాబాద్ నుంచి. అల్వాల్ కానివ్వండి, బొలారం కానివ్వండి, ట్రిమల్గిరిలో ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయండి. ఒక్క మంచి ఫుట్బాల్ గ్రౌండ్ లేదు మన దగ్గర. ట్రిమల్గిరి ఫుట్బాల్ గ్రౌండ్ ఈజ్ అండర్ ద ఆర్మీ. బొలారం కూడా జిహెచ్ఎంసి వాళ్ళ వీళ్ళ దగ్గర ఉంది. మీరు ఒక ఈకో సిస్టమ్ మన ఎందుకు మీరు ఇక్కడ తీసుకోండి. జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర ఉన్న మంచి ఫుట్బాల్ గ్రౌండ్, ఫుట్బాల్ ఉండే డైలీ ఫుట్బాల్ మ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఒక్క ఫుట్బాల్ మ్యాచ్ కూడా లేదు అక్కడ. ఎందుకంటే జిహెచ్ఎంసీ దగ్గర స్పోర్ట్స్కే స్టాఫ్ లేరు. ఆలోచించండి, వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళు మెయింటైన్ చేయడానికి, గ్రౌండ్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు జిమ్స్ అని స్టార్ట్ చేశారు అక్కడెక్కడ. వాళ్ళ దగ్గర మనుషులు లేవు. ఇప్పుడు రేపు ఆడబోతున్న మ్యాచ్ కూడా ఉప్పల్ క్రికెట్ గ్రౌండ్లో జరగబోతుంది. నడిమిట్లో పిచ్ ఉంది. పిచ్ ఈజ్ ఆల్వేస్ అ సర్టన్ నెంబర్ ఆఫ్ ఇంచెస్ అబవ్ ద గ్రౌండ్, ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అట్లా ఉంటుంది. ఫుట్బాల్ గ్రౌండ్ అట్లా ఉండదు, ఇట్ విల్ బీ ఫ్లాట్. మీరు గచ్చిబౌలి ఎందుకు యూజ్ చేయలేదండి? ఎందుకంటే ట్రాక్ ఉంది చుట్టూ, ట్రాక్ విల్ గెట్ స్పాయిల్డ్ దానికోసం. సో ఉప్పల్ స్టేడియంలో పెట్టారు. డెఫినెట్గా పిచ్ మొత్తం పోతుంది. ద పిచ్ విల్ బి రీడన్. బీసీసీఐ వాళ్ళు మళ్ళీ డబ్బులు పెట్టి హెచ్సీఏ వాళ్ళతో చేపిస్తారు. అది మీరు చేయండి, వద్దంటే. ఇప్పుడు కూడా అదే అంటాను, నోబడీ హస్ అబ్జెక్టెడ్ టు ఇట్. కానీ మెస్సీని తీసుకొచ్చేటప్పుడు కూడా యూ షుడ్ హావ్ ఎన్ష్యూర్డ్ దట్ లోకల్గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రాక్టీస్ మ్యాచ్లో చాలామందిని నేను చూస్తే నాకు అర్థమైపోయింది, వీళ్ళందరూ ట్రిమల్గిరి వైపు నుంచి వచ్చిన అబ్బాయిలు వాళ్ళు ఆడుతున్నారు. గుడ్ థింగ్. మీరు ఫుట్బాల్ ఈకో సిస్టమ్ తర్వాత పీటర్ తంగరాజ్, కన్నన్, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ హైదరాబాద్ నుంచి ఎంతమంది ఒలింపిక్స్కి వెళ్ళారు చెప్పండి? ఒలింపిక్స్లో ఇండియానే క్వాలిఫై కాలేదు. అది దట్స్ సెకండరీ థింగ్. ఆల్మోస్ట్ 1967 తర్వాత వెళ్ళలేదు ఇప్పటిదాకా కూడా ఫుట్బాల్. మీరు ఒక ఫుట్బాల్ కల్చర్ క్రియేట్ చేయండి, ఎందుకంటే క్రికెట్ అనేది ఆటోమేటిక్గా కల్చర్ ఉంది. అది నిన్న కూడా నా ఇంటికి వెళ్తున్నప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్ చూస్తాను. పిల్లలు ఆల్మోస్ట్ 200 పిల్లలు. ఐ థింక్ దిస్ సమ్ క్యాంప్ గోయింగ్ ఆన్ అక్కడ. పిల్లలు కిట్ తీసుకొని స్మాల్ మేబీ క్లాస్ 6, క్లాస్ 7లో ఉన్న పిల్లలు. ఫుట్బాల్ కల్చర్ ఎందుకు లేదు మన దగ్గర? అది ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ కల్చర్. విక్టరీ ప్లే గ్రౌండ్ మన చాదర్ఘాట్ దగ్గర, ఇదంతా ఒక ఏం చెప్తారు, దేవర్ లెబారెటరీ ఫర్ ఫుట్బాల్ మన దగ్గర. క్రూసిబుల్ ఉండే మనది, కానీ ఇప్పుడు లేదు. మీరు మెస్సీని తీసుకొచ్చిన ఆ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయాలంటే యూ షుడ్ హావ్ యూజ్డ్ హిమ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హైదరాబాద్ ఫుట్బాల్. అది చేయాలండి మీరు. అది కాకుండా ఒక మ్యాచ్ ఆడి మెస్సీ వెళ్ళిపోతాడు, 10 లక్షల ఫోటోలు తీసుకుంటాడు, మరి ఏందో కొన్ని సీఎంతో ఫోటోలు తీసుకుంటారు, క్యాబినెట్ మినిస్టర్లు వస్తారు, వాళ్ళకి ఫుట్బాల్ అంటే ఏం తెలియదు వాళ్ళకి. ఇట్లా చాలామంది వచ్చి వెళ్తారు. ద పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. లాంగ్ టర్మ్గా ఏం చేయబోతున్నారు? ఒక విజన్ డాక్యుమెంట్ ఉందా మీ దగ్గర? విజన్ డాక్యుమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు ఉందా? నేను చెప్పాను చూడండి, ఫుట్బాల్ గ్రౌండ్స్ మన దగ్గర లేవు సిటీలో. పిల్లలకి సాయంత్రం ఫుట్బాల్ ఆడాలంటే ట్రిమల్గిరికి వస్తారు కొంతమంది. ఆర్మీ దగ్గర ఉంది, వాళ్ళు దే ఆర్ లవింగ్ దమ్ టు ప్లే ద గేమ్, నో ప్రాబ్లం.
కానీ ఒకటే చిన్న గ్రౌండ్లో 4-5 ఆడుతుంటారు, టీమ్స్ ఆడుతుంటారు, చిన్నపిల్లలు ఆడతారు, పెద్దోళ్ళు ఆడతారు, అందరూ ఆడతారు. రెగ్యులర్గా మీరు ఒక కల్చర్ క్రియేట్ చేయండి. జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ని రివైవ్ చేయండి. డైలీ సాయంత్రం మ్యాచ్ పెట్టండి, లీగ్ మ్యాచెస్ పెట్టండి. దెన్ ఐ విల్ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి. నేనే వెళ్ళి చప్పట్లు కొడతాను రేవంత్ రెడ్డి గారి కోసం. కానీ అప్పుడు దాకా ఐ విల్ స్టిల్ బిలీవ్ ఇట్స్ ఓన్లీ అ హైప్, జస్ట్ టు బిల్డ్ ద బ్రాండ్. దానం నాగేందర్ పోస్టర్లు పెడుతున్నారు దాని గురించి, నాకు అర్థం కాదు. దానం నాగేందర్ గారికి మెస్సీకి రిలేషన్షిప్ ఏంటి? దానం నాగేందర్కి రైజింగ్ తెలంగాణకి మిగతా ఎంతో ఎమ్మెల్యేలు ఉన్నారు సిటీలో, వాళ్ళు ఎవరు పెట్టట్లేదే ఫోటోలు. పెట్టుంటారు వాళ్ళ ఏరియాలో, కానీ ఇక్కడైతే నేను చూడలేదు జూబ్లీ హిల్స్ వైపు అంతా. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు ఖైరతాబాద్లో ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు, ఎలక్షన్ రాబోతుంది. సో దానికి ప్రిపరేటరీ ఇదన్నమాట, పోస్టర్లు అన్నమాట ఇదంతా. సో ఎస్, మనకు కావాల్సిన ఇంకా స్టార్స్ కావాలి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ పుల్లేల గోపీచంద్ స్టార్ట్ చేసిన బ్యాడ్మింటన్ అకాడమీతో హైదరాబాద్ ఒక క్రూసిబుల్, హైదరాబాద్లో ఒక లెబారెటరీ తయారైంది, ఒక హబ్ అయిపోయింది. హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ అయింది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ది. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ రోల్ అస్సలు లేదు. పుల్లేల గోపీచంద్కి కావాల్సిన డబ్బుల కోసం ఆయన తిరిగిన తిరుగులు నాకు తెలుసు. ఆయనకి ఎవరు డబ్బులు ఇచ్చారు నాకు అది కూడా తెలుసు. పాపం కష్టపడి తెచ్చుకున్నారు, అని వాళ్ళ పేరు కూడా ఉంది అక్కడ, నిమ్మగడ్డ పుల్లేల గోపీచంద్ అకాడమీ అని చెప్పేసి. ఆయన ఇచ్చిన డబ్బులు ఇనీషియలీ. కానీ దాని తర్వాత ఎస్ఐఏ వాళ్ళు కూడా ఇంకొక సెటప్ చేశారు. దాని తర్వాత మన మిగతా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ హైదరాబాద్లో. ద పాయింట్ ఇస్ నాట్, ఇప్పుడు సైనా అనే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళ క్లబ్ స్టార్ట్ చేసిన, వాళ్ళ అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన దాని తర్వాత హాకీ. ఒక టైంలో ఈవెన్ హైదరాబాద్ హాకీ చాలా ఫేమస్ ఉండే, ఎస్పెషలీ ఆర్మీ వైపు. ఈవినింగ్ వైపు డొక్కా స్టేడియం అని ఉంది మన లోతుకుంట కన్నా కొంచెం ముందు లెఫ్ట్కి, ఎంసీఎంఈ దగ్గర. నేను అక్కడ హాకీ చూసి ఆల్మోస్ట్ ఒక 3-4 సంవత్సరాలు అయింది. కోవిడ్ తర్వాత అసలు హాకీ చూడలేదు నేను అక్కడ. చాలా మంచి ఫెసిలిటీస్ ఉంది ఆర్మీ దగ్గర. అండ్ ముఖేష్ కుమార్ మన దగ్గర నుంచి వెళ్ళిన ప్లేయర్, అదే ఏరియా నుంచి. హీ వాస్ ఫ్రమ్ దట్ సిక్ విలేజ్ ఏరియా. వాట్ ఆర్ యూ డూయింగ్? శ్రీజేష్ చూడండి, మన ఇక్కడ ఉన్న కేరళ ఉన్న గోల్ కీపర్ ఇండియన్ టీమ్ శ్రీజేష్, ఆయన్ని హీ స్టార్టింగ్ అన్ అకాడమీ, హాకీ అకాడమీ. ఆయన కోచ్గా వెళ్తున్నారు ఇప్పుడు. ఆ కల్చర్ కావాలండి స్పోర్ట్స్గా. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఐఐటీకి వెళ్తావా, నువ్వు ఫుట్బాల్ ఆడుతావా, అది మన దగ్గర ఉన్న కల్చర్. పేరెంట్స్ అదే క్వశ్చన్ అడుగుతారు. ఏ పనికి రానోడు ఫుట్బాల్ ఆడుతాడు, క్రికెట్ ఆడుతాడు, వానికి అదే ఉంది, స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు చెప్తారు. నో, యూ హ్యావ్ టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. స్పోర్ట్స్లో చాలా ఇంపార్టెంట్. సో కల్చర్ డెవలప్ చేయండి. మెస్సీ వచ్చి ఫోటో తీసుకున్నారు, 10 లక్షలు ఇచ్చారు, ఓకే, దట్ ఈస్ ఆల్ గాన్. ఎందుకంటే 3 రోజుల తర్వాత మెస్సీ ఎక్కడ అడిగితే ఎవరికి ఏం తెలియదు, వచ్చి వెళ్ళిపోయాడు అంతే కథ. ఆయనకి రావాల్సిన డబ్బులు ఆయనకు వచ్చి ఉంటుంది. ఈ మస్ట్ ఎర్న్ మినిమం ఈ మెస్సీ ఇండియా టూర్లో, గోట్ టూర్లో మినిమం 3-4 కోట్లు కన్నా తక్కువ ఆయనకి రాలేదు డబ్బులు, దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు. బికాజ్ ఈజ్ పేడ్ ఇన్ డాలర్స్. ఈ మస్ట్ బి మేకింగ్ $1 or $2 million ఈజీలీ ఇన్ దిస్. అదర్వైజ్ ఆయన రాడు, ఇంత దూరం కష్టపడి ఇంత దూరం రాడిన. పర్ డే ఆయనకు ఒక వాల్యూ ఉంది ఇంత అని చెప్పేసి. అది స్పాన్సర్స్ తెచ్చుకుంటారు. మీరు చూసుంటారు ఆ అడ్వర్టైజ్మెంట్లో, గోట్ టూర్ అడ్వర్టైజ్మెంట్లో 15 మంది ఉన్నారు. ఆల్ బిగ్ నేమ్స్ ఆర్ దేర్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి. వాళ్ళందరూ కోట్లు ఇచ్చింటారు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఇచ్చి మెస్సీని తెచ్చుకున్నారు. అండ్ డెఫినెట్లీ దట్ బెంగాలీ జెంటిల్మెన్ హూజ్ రన్నింగ్ ఇట్, అంటే ఐ థింక్ గోట్, ఆయన స్టేట్ గవర్నమెంట్తో టైప్ చేస్తుంటారు. లాస్ట్ మినిట్లో మెస్సీని హైదరాబాద్ తెచ్చుకోండి, మాది 2nd anniversary మా గవర్నమెంట్ది, మాకు కూడా కొంచెం హైప్ వచ్చేస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. నథింగ్ రాంగ్ అగైన్. అందరు డబ్బాలు కొట్టుకుంటారు, వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటారు వాళ్ళు కూడా. కానీ మై ఓన్లీ రిక్వెస్ట్ టు హిమ్ ఇస్, నెక్స్ట్ టైం తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2nd చేసినప్పుడు మీరు ఇప్పటి నుంచో ప్లానింగ్ మొదలు పెట్టండి. అనౌన్స్ అ డేట్ నెక్స్ట్ డిసెంబర్ ఎప్పుడైనా కానివ్వండి, అనౌన్స్ చేసి ఇప్పటి నుంచే వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళ క్యాలెండర్లు వేసుకుంటారు. అండ్ దే షుడ్ బి ఇప్పుడు సైన్ చేసిన 5,72 లక్షలు అని చెప్తున్నారు కదా, అది 5.72 lakh crores. ఆ అమౌంట్ ఎంఓయూ నుంచి అగ్రిమెంట్కి ఎంత వచ్చిందని పర్ వీక్ అప్డేట్ ఇవ్వండి. మేము ఎంఓయూ సైన్ చేసాం ఆ రోజు, 20,000 కోట్లకు అగ్రిమెంట్ ఉండే ఈ కంపెనీతోని, వాళ్ళ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు హైదరాబాద్లో, ఈ రోజులో ఈ టైంలో స్టార్ట్ చేయబోతున్నారు అనే డీటెయిల్స్ ఇవ్వండి. దెన్ క్రెడిబిలిటీ ఉంటుంది. 3 trillion ఎకాడమీ అని ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతారు. ఆయనది 1 trillion అంటున్నాడు, 3 అనట్లేదు. భారతదేశమే 3 trillion అచీవ్ చేయలేదు, అక్కడ మనం దూరం ఉన్నాం. 2047 22 years ఉంది కదా. కరెక్ట్, లెట్ హిమ్ డూ ఇట్, నోబడీ స్టాపింగ్ హిమ్, ఎవ్వరు ఆపట్లేదు, మంచిదే. కానీ దానికి ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీ, ఆ ఫ్యూచర్ సిటీ అని వేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో చూడండి మీరు,
ఎల్ఎన్టీ వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోతా అంటున్నారు. ఇవాళ దాకా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, కానీ కొత్త బయర్ని తీసుకోవడం వాళ్ళకి రాలేదు. వీళ్ళేమో మేము వెళ్ళిపోతాం, వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టరు ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు. ఇప్పుడున్న 5 లక్షల ప్యాసింజర్స్ 4.5 to 5 lakh ప్యాసింజర్స్కి కోచెస్ ఇంక్రీజ్ చేయడానికి కావట్లేదు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఇంట్రెస్ట్ లేదు, వీ వాంట్ లీవ్, 17,000 crores మాకు డెట్ ఉంది, మేము వచ్చేసి వెళ్ళిపోతాం. అన్ని స్టేజెస్లో మెట్రో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీరు జేబీఎస్ టు సామీర్పేట్ ఒక రోడ్ ప్లాన్ చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ వే లైక్ పీవీ అన్నారు. అటువైపు మన ప్యారడైజ్ కార్డ్ నుంచి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ దగ్గర గుడ్ ఐడియా. ఇన్ఫాక్ట్ వర్క్ స్టార్టెడ్ ఆ సైడ్లో, ఇక్కడ స్టార్ట్ కాలేదు ఇంకా, అదే ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ ఉందని చెప్పి అట్లనే పడుతుంది అనమాట. ఈ ప్లానింగ్ అంతా మీరు చేస్తున్నప్పుడు డెడ్ లైన్ పెట్టండి. వీల్ ఆల్ అప్రిషియేట్. డెడ్ లైన్ పెట్టి డెడ్ లైన్ లోపల ఫినిష్ చేయండి, లేకుంటే అందరికి ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఇంకోటి మెట్రో అంటున్నారు, మెట్రో రూట్స్ ఇంటర్ కనెక్టెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో చూడండి, ప్రతి చోట కనెక్షన్ ఉంది. ఇక్కడ మనం ఒక ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి రావాలంటే ఒక్క మెట్రో లేదు. ఎందుకు? ఒక టాక్సీ మాఫియా నడుస్తుంది అక్కడ, ఒక టాక్సీ మాఫియా, పార్కింగ్ మాఫియా నడుస్తుంది ఎయిర్పోర్ట్లో. ముందు ఎయిర్పోర్ట్లో పార్క్ చేయాలంటే 300 రూపాయలు ఉండే, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 250 రూపాయలు ఉండే, దాన్ని పెంచి 350 చేశారు, 500 చేశారు. ఇప్పుడు 770 రూపాయలు ఒక్కరోజు పార్కింగ్కి 24 hours తీసుకుంటున్నారు. మన దగ్గర ఏమంటున్నారు, మీరు బస్సులో వెళ్ళండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోండి అంటే అక్కడికి వెళ్తున్న పుష్పక్ బస్ ఒకటే. 4 కలిసి ఒక కార్లో వచ్చి కార్ అక్కడ పార్క్ చేసి 2 రోజుల తర్వాత బండి తీసుకెళ్తే దే వుడ్ ఆల్ ప్రిఫర్ డూయింగ్ దట్. కానీ మీరు పార్కింగ్ ఛార్జెస్ పెంచుకుంటూ పోతే యూఆర్ డిస్కరేజింగ్ అండ్ యూ వాంట్ ట్యాక్సీస్ టు బీ యూస్డ్. నేను దానికోసం ట్యాక్సీ మాఫియా అని చెప్పాను మీకు. చాలా మట్టుకున్నారు. ఊబర్, ఓలా అయితే ఇట్స్ నాట్ కన్సిడర్డ్ ట్యాక్సీస్, వాళ్ళ ఇట్స్ అ డిఫరెంట్ బిజినెస్ ఆల్టుగెదర్. కానీ మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ. సో మై పాయింట్ ఇస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయండి, డెఫినెట్గా ఇంప్రూవ్ చేయాల్సింది. కానీ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ. సరే, కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం మన రాయదుర్గ్ నుంచి త్రూ ఔటర్ రింగ్ రోడ్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ లాంగ్ అనేది క్యాన్సిల్ చేసి పడేశారు. కేసీఆర్తోనే మాకు సంబంధం లేదు, ఆయన వాళ్ళ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ కోసం చేశాడని చెప్పేసి. కరెక్ట్, నేను కూడా అనుకుంటాను దానికి లోడ్ ఫ్యాక్టర్ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే వెళ్ళే రూట్లో పెద్ద స్టేషన్స్ ఏం లేవు. మీరు ఒక టీఎస్పీఏ పక్కన పెడితే, ఒక ఆరాంగఢ్ పక్కన పెడితే మిగతా ఎక్కడ వాళ్ళకి ట్రాఫిక్ రాదు, ఎక్కువ మంది ఉండరు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. కానీ యూ షుడ్ హ్యావ్ క్రియేటెడ్ దట్ రైట్ అట్ ద స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ చేయండి, అట్లీస్ట్ లింక్ చేయండి. ఇప్పుడు చేస్తున్నారు, ఎక్కడ ఓల్డ్ సిటీ నుంచి తీసుకెళ్ళి అక్కడ. ఐమ్ టెలింగ్ యూ కవిత గారు, నీకు ఓల్డ్ సిటీ వెళ్ళాలంటే అన్నిటికంటే ఈజియెస్ట్ మెట్రో ఇస్ మెట్రో. 15 నిమిషాల్లో మీరు పరేడ్ గ్రౌండ్ నుంచి ఇమ్లీబన్ చేరుకుంటారు, ఎంజీబీఎస్ చాలు. అక్కడి నుంచి మీకు చార్మినార్ వెళ్ళాలంటే ఆటో తీసుకోండి బెస్ట్. కారు కూడా రారు ఎవరు, కారు వాళ్ళు అక్కడికి చార్మినార్ వైపు. యూ టేక్ అన్ ఆటో అండ్ గో, వెరీ యూస్ఫుల్. కానీ మీరు ఓల్డ్ సిటీకి ఎందుకు చేయట్లేదు? స్పీడప్ లేట్లేదు. ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారు చూడండి, జల్దీ ఫినిష్ చేద్దాం, మనం ఒక టార్గెట్ డ్రివెన్ ఉండాలని, అది లేదు. ఫుట్బాల్, హాకీ, క్రికెట్ నేను పక్కన పెట్టేస్తున్నాను, క్రికెట్ ఇస్ ఆల్రెడీ డెవలప్డ్. గచ్చిబౌలి స్టేడియం తయారు చేశాము, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నాకు ఇప్పుడు కూడా ఉంది. నేను సప్లిమెంట్లు తీసాను ఆ టైంలో, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు. ఆఫ్రో ఏషియన్ గేమ్, వరల్డ్ మిలిటరీ గేమ్స్ అని ఉండే, అప్పుడు స్టార్ట్ అయింది. గచ్చిబౌలి స్టేడియం ఒక ఇయర్లో ఎన్నిసార్లు వాడుకుంటున్నారు చెప్పండి. ఫస్ట్ అన్నారు దాని పక్కన ఒక హాస్టల్ కట్టబోతున్నాం, దెర్ విల్ బి అ స్పోర్ట్స్ విలేజ్ క్రియేట్ చేస్తాం. పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్కి ఎట్లా చేశారో అదే మేము అక్కడ కూడా చేయబోతున్నాం. అథ్లీట్స్ కోసం ఇల్లు కడతాం, అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, వరల్డ్ క్లాస్ కోచెస్ని తీసుకొస్తాం. మన దగ్గర ఇండోర్ స్టేడియం ఉంది. ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియంలో రాక్ కాన్సర్ట్స్, ఇండోర్ స్టేడియంలో ఫిలిం అవార్డులు, మొత్తం దాని పర్పసే పోయింది కంప్లీట్గా. అనౌన్స్మెంట్ అంతా చాలా బాగుంటుంది, కానీ వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఏం వాడట్లేదు. షూటింగ్ రేంజ్ ఉంది అక్కడ, ఏం చేశారు? గగన్ నారంగ్ ఈజ్ ఫ్రమ్ హియర్, ఐ థింక్ హీ స్టార్టెడ్ వన్ అకాడమీ సపరేట్. ఇంకో ట్రిమల్గిరి దగ్గర ఎక్కడెక్కడో ఇంకో అకాడమీ స్టార్ట్ అయింది. మీరు ఎంకరేజ్ చేయండి వీళ్ళని, మీరు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేయండి. స్విమ్మింగ్ పూల్స్ ఉంది, మనం ఆ స్విమ్మింగ్ పూల్ సంగతి చూసే బాధ అనిపిస్తుంది. గచ్చిబౌలి స్టేడియం పక్కన స్టేట్ గవర్నమెంట్ షుడ్ డెడికేట్. రేవంత్ రెడ్డి గారు ఫిట్నెస్ ఫ్యానటిక్, ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్ అంటున్నారు, వెరీ గుడ్. హీ షుడ్ టేక్ అండ్ సే, మేము అక్కడ పెద్ద ఒక స్పోర్ట్స్ విలేజ్ కట్టబోతున్నాం, వీల్ గెట్ వరల్డ్ క్లాస్ కోచెస్, అందరు ఇక్కడే ఉండండి. ఎన్ఐఎస్ పటియాలా లాగా వీ విల్ స్టార్ట్ అ న్యూ ఫెసిలిటీ ఇన్ గచ్చిబౌలి. దట్ షుడ్ బి డన్. అది చేయకుండా మెస్సీని తీసుకొచ్చారు, మెస్సీ వెళ్ళిపోయిన తర్వాత అందరు మర్చిపోతారు టిల్ నెక్స్ట్ ఇయర్. ఇది ప్రాబ్లం. సో బోల్డ్ ఉన్నాయి చేయడానికి, చాలా ఉన్నాయి. ఐ మీన్ ప్లాన్స్ అనేది తయారు చేసి అందరు ఇస్తారు, ఎగ్జిక్యూషన్లో ఉంటుంది ఇంపార్టెన్స్. డబ్బులు ఉండాలి అన్నిటికంటే. సరే, డబ్బులు లేకుండా ప్రైవేట్ సెక్టర్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు, దే విల్ ఆల్వేస్ రెడీ టు ఇన్వెస్ట్. ఒక ఎన్ఐఎస్ పాటియాలని మీరు హైదరాబాద్కి తీసుకురండి, ఎన్ఐఎస్ పాటియాలా లాగా
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్, యూ గెట్ ఇట్ ఫర్ హైదరాబాద్ ఆల్సో. సౌత్లో లేదు, యూ క్రియేట్ వన్ హియర్. దట్ షుడ్ బి రేవంత్ రెడ్డిస్ టార్గెట్. అండ్ ఐ హోప్ ఆయన ఇది చేస్తే నేను కూడా కావాలంటే వచ్చి I'll say he's done a good work, definitely. Yes, sir. Thank you so much. Thank you very sir. much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.